బావా ఏంటి చేదు కాఫీ బావా నీకు చేదు కాఫీ అంటే చాలా ఇష్టం కదా బావా నా చేత్తో నీకు చేదు కాఫీ ఇచ్చి చాలా రోజులైంది కదా బావా తీసుకో బావా ఇప్పుడు గాని ఆ సామాన్య గాని ఇక్కడికి రావాలి అప్పుడు ఉంటుంది నీకు రాదుగా ఏంటో అంత కాన్ఫిడెన్స్ డెవిల్ బయటికెళ్ళింది బావా ఓ అదా సంగతి కాఫీ తీసుకో బావా ఇప్పుడేంటి కాఫీ తీసుకుంటే గాని వదలవా పో బావా నేను అలిగా అది కనపడుతూనే ఉందిలే ప్రత్యేకంగా చెప్పాలా ఏంటి ఏంటి బావా నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావు కదా అని పోన్లే అని ప్రేమగా చేదు కాఫీ తెస్తే ఇంత పెట్టు చేస్తావేంటి బావా శామ్ కాఫీ తీసుకుంటాను గాని ఓ పని చేస్తావా ఏం చేయాలి బావా చేస్తావా చెయ్యవా అలా అడిగితే ఎలా బావా నేను సరే అన్నాక నువ్వు ముద్దు పెట్టమని అడిగితే పెళ్ళికి ముందు తప్పు బావా అలా అడగటం హలో నేను అలాంటివేమీ అడగాలనుకోవడం లేదు మరేంటి బావా ఇదిగో ఇదే ఇదే ఇలా బావా 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 అని పిలవటం అది అందరి ముందు పిలవటం నాకు చాలా ఇరిటేటింగ్ గా ఉంది సార్ శామ్ ఇంతకు ముందులాగా చక్కగా షార్ట్గా సూర్య అని పిలు పోనీ కొంచెం లాంగ్గా చేదు కాఫీ అని పిలు బావా అని మాత్రం పిలవకు శామ్ ఏంటి నేను చెప్పింది అర్థమైందా నిన్నే అందరి ముందు నువ్వు అలా పిలుస్తుంటే నాకు అసలు ఇబ్బందిగా ఉంది శామ్ ప్లీజ్ అర్థం చేసుకో నా వల్ల కాదు బావా అవును బావా నిన్ను బావా అని పిలవకుండా ఉండలేను బావా నా మనసు ఊరుకోదు బావా నా గుండె తట్టుకోలేదు బావా అలా అనుకుంటాం కానీ పిలవకూడదని ఒక్కసారి ఫిక్స్ అయితే ఇంకా అలా పిలవాలనిపించదు శామ్ ఓ పంచే అలా పిలవనని నాకు మాట ఇవ్వు లేదు బావా అంత హార్ష్ మాట నేను ఇవ్వలేను బావా ఎవరిని పడితే వాళ్ళని బావా 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 అని పిలవలేను కదా బావా నిన్నే కదా పిలవగలను బావా అలాగే పిలుస్తా బావా అడ్జస్ట్ అయిపో బావా ప్లీజ్ బావా ఓరి నాయనో సరేలే బావా మరీ అంత విసుగెందుకులే బావా వెళ్తానులే బావా మాట ఎలాగూ వినవు కానీ కనీసం ఆ కాఫీ అయినా ఇచ్చాళ్ళు నేను బావా అని పిలిస్తే ఇష్టం లేనప్పుడు నేను తెచ్చిన ఇచ్చేది కాఫీ మాత్రం ఎందుకులే బావా శామ్ హేయ్ బావా 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 ఎందుకు కాఫీ వేస్ట్ చేయడం నేను తాగుతా శామ్తో నన్నలా బావా 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 అని పిలవద్దన్నాను కానీ తను నన్ను బావా 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 అని పిలుస్తుంటే
కొత్తగా బానే ఉంది. మళ్ళీ పిలిపించుకోవాలని కూడా ఉంది. బావా 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 బాగుంది కదా. శామ్ 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 ఏంటి సూర్య, ఏం కావాలి? అది అక్క, శామ్ కాదు కాఫీ. కాదు శామ్, కాదు కాఫీ కాఫీ. సరిగ్గా చెప్పు సూర్య. అక్క, శామ్ ఉందా? కాఫీ కప్పు ఉందా? ఇదిగో ఉంది కదా. ఈ కప్పు కాదక్క, శామ్ కప్పు, ఆ కాఫీ కప్పు. మ్యాటర్ చెప్పు తమ్ముడు, ఈ కన్ఫ్యూజన్ ఏంటి? అవును, నా కన్ఫ్యూజన్ ఏముంటుంది? నా కన్ఫ్యూజన్ ఏం లేదు అక్క. యాక్చువల్గా తమ్ముడు, శామదన నిన్ను బావా అని అంత ప్రేమగా పిలుస్తుంటే వద్దంటావేంటి? శామదన అలా పిలిస్తే తప్పే ఉంది, వరుస పెట్టే పిలుస్తుంది కదా. మొత్తం చెప్పేసిందా? చెప్పలేదు, నేను విన్నాను. విన్నావా? ఏం విన్నావు? తను బావా బావా అని పిలుస్తూ ప్రేమగా నీకు కాఫీ ఇవ్వడం, బావా బావా అని పిలవద్దు, అలా అయితేనే నేను కాఫీ తాగుతాను అని నువ్వు అనడం, తను అలిగి వెళ్ళిపోవడం అన్నీ విన్నాను సూర్య. సర్లే, ఆ కాఫీ ఇటు. ఇది నా కాఫీ. అంటే నా కాఫీ ఇవ్వవా? శామదుని అడుగు. ఎక్కడుంది? ఏమో నాకేం తెలుసు. వెతుకుతూనే ఉండు. వెతుకుతూ ఉంటే దొరకందంటూ ఏమీ ఉండదు. ఏంటి బావగారు, ఏంటి హడావిడిగా ఉన్నారు? ఏం లేదు శ్రీనివాస్ గారు. అవును, మీరిప్పుడు ఏమన్నారు? ఏంటి హడావిడి అన్నాను. అంతకు ముందు బావగారు అన్నాను. ఈ కొత్త పిలిపేంటి? నా సిస్టర్ మిమ్మల్ని బావా అని పిలుస్తుంటే నేను కూడా బావగారని పిలవకుండా సూర్యగారు అని పిలిస్తే ఏం బాగుంటుంది? మీకు తెలిసిపోయిందా? తనతో పాటు మీరు స్టార్ట్ చేశారా? బావగారు, ఎందుకు దీనికే ఇంత టెన్షన్ పడతారు? అసలు బావా అనే పిలుపు ఎంత హాయిగా ఉంటుందో తెలుసా బావగారు? అది కాదు బావగారు. చూసారా, మీరు కూడా నన్ను బావగారు అని పిలిచారు. నో, అది కాదు శ్రీనివాస్ గారు. బావగారు, సిస్టర్ సరదా పడుతోంది, అలాగే కంటిన్యూ అవ్వనివ్వండి. వద్దు. పైకి ఇలా అంటున్నారు గాని సిస్టర్ చేత బావా బావా అని పిలిపించుకోవాలనే కదా సిస్టర్ కోసం తిరుగుతున్నారు. మీరు భలేవారే. అదేం కాదు. ఎంతకీ శామ్ ఎక్కడా? ఏమో ఎక్కడికి వెళ్ళిపోయిందో, పాపం అలిగింది కదా. మాకు తెలుసు బావగారు, మేమంతా చూసాం. వెతకండి, వెతుకుతూనే ఉండండి. వెతుకుతుంటే దొరకందంటూ ఏమీ లేదు. శామ్ అనే ఏంటి? ఎరా, నువ్వు కూడా అదే చెప్తావా? ఏది? అదే, నా ఫ్రెండ్ నేను బావా అని పిలుస్తుంది, అలా పిలుస్తుంటే నువ్వు ఎందుకు వద్దంటున్నావు? బావా అనే పిలుపు చాలా బాగుంటుంది కదా, పర్టికులర్ గా ఫ్రెండ్ నిన్ను అలా పిలుస్తుంటే ఇంకా బాగుంటుంది కదా అంటావా? అన్నయ్య, నువ్వు తను అలా పిలవద్దన్నావని తను అలిగెళ్ళి కూర్చుంది అంటావా? అన్నయ్య, అసలు నేనేమనకుండా అన్ని నువ్వే ఏదేదో అనేస్తావేంటి? అయితే నీకేం తెలీదా? నువ్వేం చూడలేదా? నువ్వేం వెళ్ళలేదా? తెలియడం ఏంటి, చూడడం ఏంటి, నాకేం అర్థం కావట్లేదు అన్నయ్య. వీడికేం తెలీదా? అంటే అంతా నేనే చెప్పేశానా? అన్నయ్య, అసలు ఏమైంది? ఏం లేదురా, ఏం లేదు గాని శామ్ ఎక్కడ? అర్థమైంది. ఏంటి? తనను నువ్వు బావా అని పిలవద్దని ఉంటావు, అందుకే తను అలిగి వెళ్ళిపోయి ఉంటుంది. నేను తను అలా పిలవద్దన్నానని నీకెలా తెలుసురా? ఇప్పుడు నువ్వే కదా అన్నావు.
అలా అన్నానా? ఆ, సర్లే, నువ్వు వెళ్ళు వెళ్ళు. శామ్, నీ వల్ల ఎంత జరుగుతుందో చూడు ఇక్కడ. ఇంతకీ ఎక్కడికి వెళ్ళావు? వస్తున్నా ఉండు. శామ్, సెక్యూరిటీ మేడం. ఈ అమ్మాయిని కాలేజ్ అయ్యే వరకు బయటికి వెళ్ళనివ్వు. అలాగే మేడం. ఒకవేళ మధ్యలో వచ్చి ఏమైనా కారణాలు చెప్పినా నా పర్మిషన్ లేకుండా పంపించుకు. ఓకే మేడం. మేడం ప్లీజ్ మేడం. మేడం చెప్పు, ఎక్కడున్నావు? మీరు చెప్పినట్టు కాలేజీలోనే ఉన్నాను మేడం. అయితే తనని ఫాలో చేస్తూ ఉండు. ఫాలో చేయాలంటే తను ఎవరో ఎలా ఉంటుందో తెలియాలి కదా మేడం. ఓకే ఓకే. ఆ అమ్మాయి పేరు లిల్లీ. తన ఫోటో నీకు వాట్సాప్ చేస్తాను, చూసి ఫాలో చేయి. ఓకే మేడం. లీలావతి, నువ్వు చాలా మారాలి. ఇలా అయితే నీ స్టడీస్ దెబ్బతింటాయి. పద. మేడం, నేను చెప్పేది వినండి. ఏంటి, ఫోటో వచ్చిందా? ఫోటో రావడమే కాదు మేడం, మీరు చెప్పిన పర్సన్ నా ముందు నుంచే కాలేజ్ లోపలికి వెళ్ళింది. కాలేజ్లో ఉండడం ఏంటి? అవును మేడం, ఇక్కడే ఉంది. నువ్వు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో? మీరు పంపిన ఫోటోలోని అమ్మాయే నా కళ్ళ ముందు నుంచే వెళ్ళింది మేడం. అవునా? నేనిచ్చిన షాక్కి లిల్లీ టెన్షన్గా అభిగాడి దగ్గరికి వెళ్ళాలి. ఇంకా కాలేజ్లో ఎలా ఉంది? ఇదిగో, అది కాలేజ్లోకి వెళ్ళింది కదా అని ఊరుకోకు. నేనిచ్చిన డోస్కి అది ఖచ్చితంగా కాలేజ్లో నుంచి బయటకు వస్తుంది. అది బయటికి రాగానే వదలకుండా తను ఎక్కడికి వెళ్తే అక్కడికి ఫాలో చేయి. అలాగే మేడం. ఆ లిల్లీ కాలేజ్లో ఉంది కదా అని నువ్వు గేట్ బయట వెయిట్ చేయకు. అదున్న టెన్షన్కి ఎటువైపు నుంచి అయినా బయటకు వస్తుంది. సో నువ్వు కాలేజ్ అంతా రౌండప్ చేస్తూ తిరుగుతూ ఉండు. ఓకే? ఓకే మేడం. నువ్వు ఏమాత్రం లైట్ తీసుకున్నా అది మిస్ అవుతుంది. అది మిస్ అయితే నువ్వు ఈ లోకంలో నుంచి మిస్ అవుతావు. డోంట్ మిస్. ఓకే మేడం. నేనే నీకు కాల్ చేస్తాను. నువ్వెట్టి పరిస్థితుల్లో నాకు కాల్ చేయకు. అలాగే మేడం. లిల్లీ, నీ సంగతి చెప్తానే. ప్లీజ్ మేడం, ఈ ఒక్కసారికి నన్ను వెళ్ళనివ్వండి. ప్లీజ్ మేడం. నో లిల్లీ, ప్లీజ్ మేడం, నేను వెంటనే ఇంటికి వెళ్ళిపోవాలి మేడం. అయితే మీ అన్నని ఫోన్ చేయమను, అప్పుడు పంపిస్తాను. తను చెయ్యడు మేడం. ఇంటి దగ్గర నీతో పనుంటే కాల్ చేస్తారు కదా. అయ్యో, అది కాదు మేడం. మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది? లుక్, నీ వేషాలు డ్రామాలు నా దగ్గర కాదు. ముందు క్లాస్కి వెళ్ళు, నేను వెళ్ళి సైన్ చేసి వస్తాను. ఓకే? క్లాస్కి వెళ్లకుండా మళ్ళీ ఇంటికి వెళ్ళాలని ట్రై చేసావో ప్రిన్సిపాల్ గారికి కంప్లైంట్ చేస్తాను. టేక్ కేర్. మేడం, మేడం ప్లీజ్.
ఎక్కడికి వెళ్ళింది ఈ ముచ్చుమొహం? ఇదేం బాలేదు శ్యామ్. నా కోసం తెచ్చిన కాఫీ నువ్వు తాగేస్తావా? బ్రతిమాలాను, వద్దన్నావుగా. హలో, నేను వద్దన్నది కాఫీ కాదు, అలా పిలవద్దు అని. ఆహా, అలా పిలవడం ఇష్టం లేనప్పుడు, నీకు నచ్చినప్పుడు నేను చేసిన కాఫీ మాత్రం ఎందుకు? అది కాదు శ్యామ్. ఇదిగో మాట్లాడుతుంటే వెళ్ళిపోవడం కల్చర్ కాదు. ఆహా, ఆ కల్చర్ తెలిస్తే మేనత్త కూతురు బావాను పిలిస్తే అలా పిలవద్దనే మాట అనవు. హా, అలా పిలవటం కూడా మన తెలుగు కల్చరే కదా. శామ్, ట్రై టు అండర్స్టాండ్ మీ. నువ్వు నా గదికొచ్చి బావా బావా అని పిలవటం, నేను వద్దనగానే నువ్వు అలిగి వెళ్ళిపోవటం, ఇదంతా అక్కా శ్రీనివాస్ గారు చూశారు. మనం మాట్లాడుకున్న మాటలు కూడా విన్నారు తెలుసా? తెలుసు. తెలుసా? ఓకే, నీకు అంతవరకే తెలుసు. కానీ దాని రిజల్ట్ ఏంటో తెలుసా? తమ్ముడు కాఫీ తాగరా అని మా అక్క గాని, సూర్య గారు కాఫీ తాగండి అని శ్రీనివాస్ గారు కానీ, చివరికి ఆ చంద్రగాడు కూడా అడగలేదు తెలుసా? నువ్వు ఇలా అలగటం వల్ల వాళ్ళందరూ నన్ను అవాయిడ్ చేస్తున్నారు శామ్. ఇక ఈ ఇంట్లో నువ్వు తప్ప నాకు కాఫీ ఇచ్చి నాదుడే లేడు శామ్. అది చాలక అక్క నాకు క్లాస్ పీకింది. ఆ శ్రీనివాస్ గారు నన్ను చూసి బావా అంటూ కొత్త పిలిపెత్తుకున్నాడు. ఇదంతా నాకు అవసరమా శామ్? అవసరం లేదు, అస్సలు అవసరం లేదు. నీ మోటివ్ నాకు అర్థమైందిలే. ఏమర్థమైంది? సీక్రెట్ సీక్రెట్ సీక్రెట్. సీక్రెటా? ఎస్. సీక్రెట్ ఏంటి? అంతే కదా. నీకు నాకు మధ్య ఏం జరిగినా అది సీక్రెట్ గా జరగాలనేదే నీ ఆలోచన కదా. నాకు బాగా అర్థమైందిలే. శామ్, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నేను మాట్లాడుతుంది నిజం కదా. దట్స్ అ ఫ్యాక్ట్. నీతో సీక్రెట్ గా మాట్లాడాలి, సీక్రెట్ గా కలవాలి, సీక్రెట్ గా బయటికి ఎక్కడికైనా వెళ్ళాలి. చివరికి నా మేనమామ కొడుకువైన నిన్ను సీక్రెట్ గా బావా అని పిలవాలి. ఏంటో నేనేంటో, నా లైఫ్ ఏంటో నాకేం అర్థం కావడం లేదు. అంతేలే, కొంతమంది విషయంలో అలానే జరుగుతాయి. ఏం చేస్తాం, అడ్జస్ట్ అవుతూ బతికేయాలి, అంతే కదా. ఆ అవసరం లేదు శామ్. లేదేంటి, జరుగుతుంది అదే కదా. బావ ముందు మరదలు అలిగితే చూడముచ్చుటగా ఉంటుందని విన్నాను. ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాను మరదలా. హలో, వినపడిందా? నేనిప్పుడు నిన్ను మరదలా అని పిలిచాను. అది కూడా సీక్రెట్ గానేగా. ఇక మీదట ఆ అవసరం ఉండదు. నువ్వు నన్ను బావా అని అందరి ముందు స్వేచ్ఛగా పిలవచ్చు. నేను కూడా నిన్ను అందరి ముందు మరదలా అని పిలుస్తాను. ఓకేనా? కానీ బావా, నేను బావా అని పిలవడం బానే ఉంటుంది, కానీ కానీ నువ్వు నన్ను మరదలా అని పిలవడం బాగుంటుందా? నీదాకా వచ్చేసరికి చూసావా ఎలా మాట మార్చావో? అలా వద్దులే బావా. ఇదే మరి, నువ్వు నన్ను బావా అని పిలవచ్చా, నేను మాత్రం నిన్ను మరదలా అని పిలవకూడదా? నాకు సిగ్గు బావా. ఈ సిగ్గు అప్పుడే పడితే ఎలా? ముందు ముందు చాలా సిగ్గుపడాలి మరదలా. పో బావా. ఇంత అందమైన మరదల పక్కనుంటే నేనెక్కడికి పోతాను మరదలా? అది కాదు బావా, ఎంతైనా నేను ఆడపిల్లని కదా బావా. నువ్వు ఆడపిల్లవా? కాదా? అంటే ఇప్పుడు జనరల్గా మరదలంటే ఆడపిల్లే కదా. బావా, ఇప్పుడు మనకి పిలుపు విషయంలో క్లారిటీ వచ్చినట్టేగా. అదిగో ఆ దేవుడే సాక్షి. థ్యాంక్ యూ సో మచ్ బావా.